హలో అండి. మీకు పక్కన పిక్‌ని షేర్ చేశాను కదండీ! ఈ పిక్‌లాగా బ్లౌజ్ అనేది ముడతల్లాగా రాకుండా మనం బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూస్తే మీకు బాగా అర్థమవుతది. కుట్టేసాక గూడా ఇలా ముడతల్లాగా కనిపిస్తాయండి. అలాంటప్పుడు మనం కటింగ్‌లో ఏ విధమైన మార్పులు చేసుకోవాలో వీడియోలో చెప్తాను. సో, వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ అయితే లైనింగ్ అనేది 1 మీటర్. సో, 1 మీటర్ లైనింగ్ తడిపి ఆరబెట్టుకోవాలండి. తర్వాత ఇగోండి ఫస్ట్ అయితే కొల బ్లౌజ్ తీసేసుకోండి. కొల బ్లౌజ్‌ని ఏ విధంగా మనం మెజర్‌మెంట్ తీసుకోవాలో చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇట్లా కూడా తీసేసుకోవచ్చు. కరెక్ట్‌గా ఉంటాయన్నమాట. ఈ విధంగానే తీసేసుకోవచ్చు. లేదంటే బ్యాక్ సైడ్ ఇగోండి ఈ చంక దగ్గర నుండి ఈ చంక దగ్గరికైనా తీసేసుకోవచ్చు. చాలా విధాలుగా తీసేసుకోవచ్చండి. మన మెజర్ అనేది మనకి ఏ విధంగా మీకు సెట్ అవుతుందో దాన్ని బట్టి చూసేసుకోండి. సో, చూసారు కదా ఫస్ట్ ఫ్రంట్ వైపు తీసాను, అలా బ్యాక్ సైడ్ తీసాను. అలాగే ఈ లోపల సైడ్ గూడా ఈ సైడ్ కుట్టు నుండి ఈ సైడ్ కుట్టు వరకు గూడా చూస్తే ఎంతొచ్చింది? 18 ఇంచెస్ వచ్చింది. అంటే ఇది 36 సైజ్ బ్లౌజ్ అండి. అలాగే నడుము కొలత కూడా తీసేసుకోవాలి. ఇగోండి చూసారు కదా! ఈ విధంగా తాళ్ళు పట్టి వదిలేయండి. తాళ్ళు పట్టి వదిలేసి హుక్స్ పట్టీని కలిపి కొలవండి. కొలిస్తే ఎంతొచ్చిందో దాన్ని ఒకసారి రాసేసుకోండి. ఇగోండి 31.5 అయితే వచ్చిందండి. అయితే ఈ మెజర్‌మెంట్ ప్రకారం ఇప్పుడు బ్లౌజ్ అనేది కటింగ్ చేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే లైనింగ్ తడిపి ఆరబెట్టుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఓపెన్స్ ఎదురుగా పెట్టేసుకోవాలి. కిందనే ఒక 1/2 ఇంచ్ వరకు అయితే మార్జిన్ గీసేసుకోండి. మార్జిన్ గీసేసారు కదా! తర్వాత వచ్చేసి బ్లౌజ్ హైట్ చూసేసుకోండి. బ్లౌజ్ ఎప్పుడైనా సరే హైట్ అనేది బ్యాక్ సైడ్ నుంచి చూసుకోవాలండి. పైన షోల్డర్ దగ్గర నుంచి కిందన డాట్లు వేస్తాం కదా! ఆ డాట్ల వరకు చూసేసుకోండి. నాకు ఎంత వచ్చిందంటే 14 ఇంచీలు వచ్చింది. పైన కూడా ఖర్చు యాడ్ చేసేసుకొని 1/2 ఇంచ్ ఖర్చు యాడ్ చేసేసుకొని 14.5 ఇంచులకైతే ఇట్లా మార్క్ చేసేసాను. ఇట్లా మార్క్ చేసినాక ఇట్లా లైన్ గీసేసాం కదండీ! తర్వాత వచ్చేసి ఇప్పుడు చెస్ట్ పాయింట్ మార్క్ చేసుకోవాలండి. ఈ చెస్ట్ పాయింట్ వచ్చేసి 36/4 కదా! 9 ఇంచెస్‌కి ఇట్లా మార్క్ చేసేసుకోండి. సో, తర్వాత వచ్చేసి నడుము ఎంతొచ్చిందో దానిలో 4 వంతుల్లోన ఒక వంతు అయితే వేయాలి. అంటే 7.5కి కొంచెం ఎక్కువ వేశాను. మార్క్ చేశాను. అలాగే డాట్స్‌కి 1 ఇంచ్ అలా ఖర్చు ఏమొచ్చి 2 ఇంచెస్ 2 ఇంచీలని లేదంటే 1.5 అని పెట్టేసుకోవచ్చండి. ఈ సైడ్ కూడా ఇట్లా ఒకసారి చూసేసుకోండి. ఇగోండి ఇట్లా. ఇలా చూడకపోయినా పర్లేదు. మనం చెస్ట్ లూజ్‌కి ఆర్మ్ లూజ్ మ్యాచ్ చేస్తాం కదా! అలాంటప్పుడు వచ్చేస్తదండి. సో, తర్వాత వచ్చేసి నెక్ అనేది నేను 2 మీద 2 గీట్లు అనేది ఇచ్చానండి. 36 సైజ్ బ్లౌజ్ కదా! పెద్ద బ్లౌజ్ అనమాట అందుకోసం. తర్వాత షోల్డర్ వచ్చేసి బ్లౌజ్‌లో ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఖర్చు యాడ్ చేసేసుకోండి. టోటల్‌గా నాకు ఎంత వచ్చిందంటే 5.5 ఇంచీలు అనేది వచ్చిందండి. ఇదిగోండి 5.5 భుజాలు ఒక జారిపోతాయి అనేసంటే మాత్రం 5.5 పెట్టేసుకోండి సరిపోతది. పైన 5.5 పెట్టాను కదా! కిందన దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసేసి 4 ఇంచులు పెట్టానండి. తర్వాత ఈ కార్నర్‌లోన 1.5 పెట్టేసి ఇట్లా మార్క్ చేసేసుకోండి. ఇలా రౌండ్ అనేది గీసేసుకోండి. ఇగోండి ఇట్లా నేను గీసినాను కదా! ఈ విధంగా రౌండ్ గీసేసుకొని పైన ఖర్చు వదిలేసి ఫస్ట్ కొలుచుకోండి ఎంతొచ్చిందని చెప్పేసి. ఆ గీటు కింద నుంచి కొలిస్తే నాకు కొలిస్తే 8 ఇంచులు వచ్చిందండి. అయితే ఇప్పుడు ఆది బ్లౌజ్‌లోన ఎంతొచ్చిందో చూసుకోండి ఆర్మ్ రౌండ్. ఆర్మ్ రౌండ్ ఎంతొచ్చిందంటే దీనికి కూడా 8 ఇంచులు వచ్చింది ఖర్చు వదిలేసి. మళ్ళీ ఒకసారి ఇట్లా చూసేసుకుంటే ఇగోండి 8 ఇంచులు అనేది వచ్చింది. సరిపోయిందనమాట. అంటే ఎంతొచ్చిందంటే నేను 5.5 ఇంచులకైతే మ్యాచ్ అయిపోయిందండి ఖర్చు వదిలేసినాక. సో, తర్వాత వీపు పొడుగు ఎంతుందో ఇట్లా చూసేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. అయితే హైట్ ఎంతొచ్చింది? 10.5 ఇంచీలు అనేది వచ్చిందండి. సో, పైనైతే 2.5 ఇచ్చాం కదా! కిందనైతే 2.5 ఇంచేసి ఇట్లా డబ్బా షేప్‌లో ఇట్లా గీసేస్తున్నాను. గీసేసినాక రౌండ్ అనేది మన ఇష్టమండి. బాగా రౌండ్ కావాలా, లేదంటే కొంచెం రౌండ్ కావాలా, ఏదైనా సరే ఇందులోనే గీసేసుకోవాలండి. లేదంటే ఇట్లా ఈ విధంగా వదిలేసినా పర్వాలేదనమాట. పలక మెడల టైపు స్క్వేర్ నెక్ లాగా కూడా వదిలేసినా పర్వాలేదు. వాళ్ళు చెప్తారు. కస్టమర్ చెప్పే బట్టి మనం అనేది రౌండా లేదంటే పలక మెడ పెట్టాలా చూసుకోండి. తర్వాత కిందన చూసారు కదా! డాట్స్ దగ్గర నుండి నడుముకి కొంచెం క్రాస్‌గా మార్క్ చేశాను కదండీ! అది తీయాలి. లేదంటే సైడ్‌న ముడతలు వచ్చేస్తాయి. ఇందాక పిక్‌లో షేర్ చేసినట్టుగా ముడతలు వచ్చేస్తాయండి. సో, చూసారు కదండీ! బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే చెస్ట్ లూజ్‌కి ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ చేసామనుకోండి కరెక్ట్‌గా వచ్చేస్తదనమాట. లేదంటే ఆ చంక కింద ఒకవేళ క్లాత్ ఎక్కువైతే అక్కడ ముడతలు అనేవి వచ్చేస్తాయండి. తర్వాత ఇగోండి నీట్‌గా ఇలా మనం ఏ విధంగా మార్క్ చేసామో అదే విధంగా కట్ చేసేసుకోవాలి. సో, ఇగోండి ఇలాగా.
ఇక్కడ ఈ పీస్ అనేది తీయాలండి. ఖచ్చితంగా తీయాలి. ఒకవేళ ఇప్పుడు తీయలేదనుకోండి, కుట్టేటప్పుడు అంటే పట్టీ వేస్తాం కదా! ఆ పట్టీ వేసేటప్పుడైనా ఆ పీస్ అనేది కట్ చేసేసి పట్టీ అనేది జాయిన్ చేసేసుకోండి. సో, తర్వాతొచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్‌కొచ్చేసి పైన 2 లేయర్స్‌కి జాయింట్ పడేటట్టుగా కొంచెం ముందుకి జరిపానండి. ఇలా చేసుకున్నామనుకోండి మనకి ఎక్కువ పని అవ్వదనమాట. 2 జాయింట్‌లేసేస్తే సరిపోతది. ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్నారు కదా! 2 హ్యాండ్స్‌కి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా మార్క్ చేసేసుకోండి. పైపింగ్ గాని, లేదంటే అంచు గాని వచ్చినా తిప్పడానికనమాట. ఒకవేళ లేదు అంటే మాత్రం 1 ఇంచ్ మార్క్ చేసేసుకోండి. 1, 1.5 మార్క్ చేసేసుకోండి. సో, తర్వాత ఇక్కడ హైట్ అయితే నేను 7.5 ఇంచులు పెట్టానండి. ఖర్చుతో కలిపి 8 ఇంచీలు. చంక డౌన్ వచ్చేసి 3 ఇంచీలు అనేది పెడుతున్నాను. 3 లేదంటే 3 మీద 2 గీట్లు ఇట్లా తీసేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇలా క్రాస్‌గా 8 ఇంచెస్‌కి ఇట్లా మార్క్ చేసేసుకోండి. తర్వాత హ్యాండ్ లూజ్ ఎంతుందో తీసేసుకోండి. ఇగోండి హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకొని ఇట్లా గీసేసుకోండి ఖర్చు. సో, తర్వాత ఇక్కడ నుంచి 1 ఇంచ్‌కి ఇట్లా మార్క్ చేయండి. మార్క్ చేసినాక ఫ్రీ హ్యాండ్ తోటి ఇట్లా ఇప్పుడు గీసినాను కదా! ఈ విధంగా గీసేసినా పర్వాలేదండి. లేదంటే స్కేల్ అయినా ఉపయోగించండి. స్కేల్ అయినా ఉపయోగిస్తే మనకి సెట్ అవుద్దనమాట. అక్కడ హ్యాండ్ దగ్గర కూడా ముడతలు లాగా రాకుండా ఇట్లా హ్యాండ్ కర్వ్ అనేది ఇట్లా తిప్పేయొచ్చనమాట. సో, తర్వాతొచ్చేసి నేను లో కటింగ్ అనేది తీస్తానండి. పైన జాయింట్ పడుతుంది కదా! ఆ జాయింట్ వేసేసాక అప్పుడు లో కటింగ్ అనేది తీస్తాను. స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను దాన్ని. ఇగోండి ఇలా కట్ చేసేయండి. ఇక్కడ కట్ చేసేసుకోండి మార్క్. ఇగో చూసారు షేప్ అనేది ఇట్లా వస్తదనమాట. సో, ఇప్పుడు తీయను లో కటింగు జాయిన్ చేశాక తీస్తానండి. సో, తర్వాతొచ్చేసి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయాక మిగతా క్లాత్ ఉంటది కదా! మిగతా క్లాత్‌ని ఇట్లా వేసేసుకోండి. క్రాస్‌గా వేసేసుకొని బ్యాక్ పార్ట్‌ని ఇట్లా క్రాస్‌గా వేసేసుకోండి. వేసేసుకొని మార్క్ చేసేసాం కదా! ఇప్పుడు ఇది తీసేయండి. బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే మార్క్ చేసేసినాక బ్యాక్ పార్ట్ తీసేయండి. తర్వాత పైన ఖర్చు పెట్టేసినాక ఇక్కడ ఆది బ్లౌజ్‌లోన ఫ్రంట్ నెక్ ఏ విధంగా ఉందో ఇట్లా చూసేసుకొని ఇట్లా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇగో వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ రౌండ్ అనేది ఇట్లా వచ్చేటట్టుగా చూసేసుకోండి. ఇగోండి ఇలాగా నీట్‌గా. లేదు అంటే 6:30 లేదంటే 7 6, 6:30, 7 వరకైతే మనం డౌన్ పెట్టేసుకొని షేప్ అనేది ఇచ్చేసుకోవచ్చండి. తర్వాత ఇక్కడ నుంచి 4 హుక్స్ వరకు ఇట్లా మార్క్ చేసేసుకోండి. తర్వాత ఫ్రంట్ హైట్ ఏమొచ్చి పైన ఖర్చు దగ్గర నుంచి కిందన డాట్ ఉంటది కదండీ! ఆ డాట్ వరకు చూసేసుకోండి ఎంతుందని చెప్పేసి. ఇట్లా మార్క్ చేసేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ అనేది గీసేసుకోండి. ఇగోండి ఈ విధంగా అనమాట. తర్వాత ఇగోండి ఈ చంక భాగంలో లోతు అనేది ఒక హాఫ్ ఇంచ్ వరకు ఉండేటట్టుగా చూసేసుకోండి. సో, చూసారు కదా! ఈ విధంగా తర్వాత ఇక్కడ చూడండి ఆది బ్లౌజ్‌లోన డాట్ గ్యాప్ ఎంతుందో చూసేసుకోండి. 2:30కి ఉంది. తర్వాత డాట్‌కి 1.5, 2.5 ఇంచీలుంది. హైట్ వచ్చేసి 2:30 ఇట్లా పెట్టేసుకోండి. దీనికి ఎదురుగా చంకలో ఉండే డాటు, మిడిల్‌లోన హుక్స్ పట్టి, కాజా పట్టి డాటు. ఈ సైడ్‌ని కూడా కొంచెం క్రాస్‌గా గీసాను. అంటే బ్లౌజ్ అనేది ముడతల్లాగా రాకుండా ఉండాలంటే. ఇదిగోండి చూసారు కదా! ఈ విధంగా అనమాట. ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ అనేది చేసేసానండి. ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది బ్లౌజ్ కరెక్ట్‌గా ఉంటే అందులో తీసేసుకోండి. లేదంటే మనం చెస్ట్‌ని బట్టి హైట్ పెట్టేసుకుంటే సరిపోతదండి. ఇదైతే బానే ఉందండి. అందుకోసం నేను దీని ప్రకారమే కట్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఇలాగా. సో, అయిపోయింది. మనం మార్కింగ్ చేసే విధంగా కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలాగా. నీట్‌గా ఈ విధంగా కట్ చేసేయడమే. ఇలాగా. ఇక్కడ చూడండి లోతు అనేది ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా తీయండి. లేదంటే అటు కూడా కొంచెం ముడతల్లాగా వచ్చేస్తాయన్నమాట. ఈ లోతు మళ్ళీ హ్యాండ్ లోతు ఇవన్నీ తీస్తేనే ఫ్రంట్ అనేది పర్ఫెక్ట్‌గా కుదురుతదనమాట. సో, అయిపోయిందండి. చిన్న కట్స్ పెట్టేసుకున్నాం కదా! తర్వాత ఇగోండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెడితే ఇట్లా వస్తది. సో, మీకు అనిపిస్తుంది కదండీ! సో, ఇప్పుడొచ్చేసి దీనికి మెయిన్ క్లాత్ అనమాట. సారీలో వచ్చిందండి ఈ బ్లౌజు. దీని ప్రకారం మనం కట్ చేసేయడమే. ఫస్ట్ అంచుని ఇట్లా అంచు సైడ్ ఉండేది హ్యాండ్స్‌కి తీసేయడమే. ఒకవేళ అంచు పెద్దదయిపోయింది వద్దు అనేసంటే వాళ్ళు కస్టమర్ చెప్తారు కదా! దాన్ని బట్టి మనం కట్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇది పర్వాలేదండి. అయితే నేను కొంచెం క్లాత్ అనేది ముందుకే జరిపాను. ఇది చంకలోకి వెళ్ళిపోద్దండి. లేదంటే 4 జాయింట్లు వేయాలి.
4 అంటే 2 వేసేస్తే సరిపోతది కదా! ఎందుకంటే ఆ కుట్టు గూడా చంకలోకెళ్తది. మనకి అంతగా కనిపించదనమాట. మనకి టైం గూడా సేవ్ అవుతది. హ్యాండ్స్ తీసేసాక తర్వాత ఆ పైన పార్ట్‌లోన బ్యాక్ పార్ట్ అనేది తీసేయండి. అయితే నెక్ అయితే దీనికి కట్ చేయకండి ఫస్టు. మెయిన్ క్లాత్‌కి నెక్ ఇప్పుడు కట్ చేయొద్దు. కుట్టేటప్పుడు కట్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు కట్ చేసేసామనుకోండి సాగిపోద్దనమాట అందుకోసము. సో, బ్యాక్ పార్ట్ కూడా ఇది ఇలాగే కట్ చేసేసాం గదండీ! దీనికి పైపింగ్ వేసేసి తిప్పేసినా పర్వాలేదనమాట. లేదంటే తర్వాత పైపింగ్ వేసుకున్నా పర్వాలేదు. చూపిస్తాను మీకు అది గూడా తర్వాత. సో, నెక్స్ట్ వచ్చేసి మిగతా క్లాత్‌లను ఈ ఫ్రంట్ పార్ట్ క్రాస్‌గా పెట్టేసేయండి. పెట్టేసి తీసేయండి. షేప్ బెల్ట్‌లనేవి ఉంది కదా! కింద క్లాత్ కనిపిస్తుంది కదా! ఆ క్లాత్‌లో తీసేసుకోవచ్చు. అయితే హ్యాండ్స్‌కి గూడా జాయింట్ పడతది చూసుకోండి ఫస్టు. షేప్ బెల్ట్ జాయింట్ పడినా పర్లేదు. హ్యాండ్స్‌కైతే మరీ ముక్కలు ముక్కల్లాగా జాయింట్ అనేది వేయకూడదండి. ఏకంగా ఒకే క్లాత్ ఉండేటట్టుగా చూసేసుకోండి. ఇగోండి ఇవైతే షేప్ బెల్ట్‌లు తర్వాత కుడతాను. సో, ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.